వెల్కమ్ టు సినీ జోష్. నేను మీ మహా. సావిత్రి టైటిల్ ఎంత అందంగా ఉందో మన లిఖిత గారు కూడా అంతే అందంగా ఉన్నారు. అండ్ వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా చాలా సూపర్ అనిపించింది టీజర్ చూసిన తర్వాత. సో తననే అడిగి తెలుసుకుందాం అసలు సినిమా ఎలా ఉండబోతుంది ఏంటి అనేది. హలో అండి, ఎలా హలో. ఉన్నారు? సూపర్ ఉన్నాను. మీరెలా ఉన్నారు? నేను కూడా చాలా సూపర్ ఉన్నాను. అసలు ఏంటి రాను బొమ్మాయికి రానని ఇంటర్నేషనల్ వైజ్గా హిట్ అందుకున్నారు. మరి సావిత్రి ఎలా ఉండబోతుంది? మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? సావిత్రి కూడా అంతే మంచిగా అంటే 'రాను బొంబాయికి రాను' కన్నా మంచిగా వెళ్ళాలని కోరుకుంటున్నాను. అది ఒక సాంగ్ వైస్‌గా ఎళ్ళింది. సో ఇదొక సినిమా వైస్‌గా ఎళ్ళాలని కోరుకుంటున్నాను. అండ్ క్యారెక్టర్ వచ్చేసి ఇట్స్ లైక్ హౌస్ ఏమంటారు హౌస్ వుమెన్‌గా, దాని తర్వాత ఒక కాలేజ్ గర్ల్‌గా 2 ఉంటాయి. సో నా క్యారెక్టర్ ఇంకా మంచిగా ఎగ్జిక్యూట్ చేశారు డైరెక్టర్ గారు గానీ. సో ఇంకా సపోర్ట్ చేస్తారని కూడా కోరుకుంటున్నాను. ఓకే. యాహ్! అంటే మీ కెరియర్ స్టార్ట్ చేయడం ఫోక్ ఇండస్ట్రీ నుంచి స్టార్ట్ చేశారు కదా! మీతో పాటు నాగదుర్గ గారు కూడా ఉన్నారు. తను కూడా ఫోక్ ఇండస్ట్రీ నుంచి వచ్చి ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ మీద ఒక దుమ్ము లేపేస్తున్నారనే చెప్పాలి. సావిత్రి ప్రాజెక్ట్ మీ దగ్గరికి ఎప్పుడొచ్చింది? 'రాను బొంబాయికి' కన్నా ముందొచ్చిందా? తర్వాత వచ్చిందా? ఆ హిట్ తర్వాతనే ఇదొచ్చిందా? లేదు. 'రాను బొమ్మాయికి రాను' తర్వాతనే చాలా లైక్ నేను కొంచెం మూవీస్‌కి ఆడిషన్స్ ఇద్దామన్న టైంలో ఈ ఆఫర్ వచ్చింది. సో, ఇది మిస్ చేసుకోవాలనుకోలేదు. సో, ఆ హిట్ తర్వాత ఇంకో హిట్ అవ్వాలి అన్న స్టోరీ చూస్తున్నాననమాట. సో, అలాంటి స్టోరీ రావడం ఇట్స్ లైక్ చాలా మంచిగా అనిపించింది. ఓకే. 'రాను బొంబాయికి రాను' చేసేటప్పుడు అంత హిట్ అవుతుందని ఎక్స్‌పెక్ట్ చేసారా? అస్సలు లేదు. లైక్ సాంగ్ ఆన్ ద ఫ్లోలో చేసేసాం. సో, ఎంజాయ్ చేస్తూ చేసామనమాట. అంత హార్డ్ వర్క్ అని పెట్టి చేయలేదు. ఎంజాయ్ చేస్తూ వర్క్ అంతా కంప్లీట్ చేసుకున్నాం. సో, అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు 'రాను బొమ్మకి రానయితే.' ఓకే. మరి 'బిగ్ బాస్' అందరూ 'బిగ్ బాస్'కెళ్తున్నారు. మీ రాము రాథోడ్ గారు గూడా బిగ్ బాస్‌కెళ్ళడం జరిగింది. మరి మీరెప్పుడైనా ఛాన్స్ వస్తే 'బిగ్ బాస్'కెళ్తారా? ప్రస్తుతానికైతే నో ఆన్సర్. బికాజ్ నేను ప్రస్తుతానికి ఒక లైక్ ఇప్పుడు ఆడిషన్స్ గానీ, ఛాన్సెస్ గానీ ట్రై చేస్తున్నాను. సో, ఇలాంటి టైంలో కాకుండా ఫ్యూచర్‌లో ఇఫ్ ఎనీ ఛాన్స్ వెళ్ళొచ్చు. ఓకే. యాహ్! అంటే ప్రతి ఒక్క యాక్టర్‌కి వీళ్ళతో యాక్ట్ చేయాలని ఉంటుంది కదా! స్క్రీన్ మీద వీళ్ళతో కనిపించాలి అని ఉంటుంది గదా! మరి మీ ఫేవరెట్ ఎవరు? మీరెవరితో కనిపించాలనుకుంటున్నారు? యాహ్! ఇది ఆల్రెడీ చాలా ఇంటర్వ్యూస్‌లో చెప్పాను. ఇట్స్ లైక్ 'అల్లు అర్జున్' గారంటే చాలా ఇష్టం. సో, 'అల్లు అర్జున్' గారితో ఒక స్క్రీన్ స్పేస్ ఉండాలని కోరుకుంటున్నాను. లైక్ ఒక ఫ్యాన్‌గా. ఓకే. యాహ్! ఫ్యాన్‌గా కోరుకుంటున్నారు. యాహ్! అంటే చాలామంది ఇప్పుడు 'డెమన్ పవన్' గారు గానియండి, 'సామ్రాట్' గారి వైఫ్ క్యారెక్టర్ అనుకుంటా మీది అవును. మూవీలో. ఆయన చాలా మూవీస్ చేశారు. చాలా ఎక్స్‌పీరియన్స్ ఉంది తనకి. సో, కో స్టార్‌గా ఎలా అనిపించారు? అండ్ వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది? లైక్ 'సామ్రాట్' గారు ప్రస్తుతానికి ఇక్కడ ఈవెంట్ లాంచ్‌లో వచ్చి వెళ్ళిపోయారు. బట్ లాస్ట్ వరకు ఉండుంటే చాలా బాగుండేది. లైక్ ఒక మంచి ఎనర్జీ ఇచ్చేవాళ్ళు స్టేజ్‌కి. సో, అంతే ఎనర్జిటీగా లైక్ ఎనర్జీతో సెట్‌లో కూడా అంతే ఉంటారు. వీళ్ళు ఎంజాయ్ లైక్ యాక్టింగ్ అంతా కాదు గానీ, మా కోఆర్డినేషన్ కొంచెం ఫన్‌గా ఉంటదనమాట. సో, చాలా ఎంజాయ్ చేస్తాను ఆయనతో సెట్‌లో అయితే. ఓకే. యాహ్! మరి మాకొక సీక్రెట్ అర్థం కావట్లేదండి. 'సావి3' అని పెట్టారు. ఆ! అసలేంటి 'సావిత్రి' స్పెల్లింగ్‌ని ఇలా కూడా రాయొచ్చా అని మాకు టైటిల్ చూసిన తర్వాత ఇంత అంటే ఒక ఏమంటారు క్రౌన్ పెట్టడం జరిగింది. అలాగే మీ డాక్టర్, మెకానిక్ అవునవును. అని ఒక హింట్ అయితే అర్థమైంది. 3 పైన క్రౌన్ ఉంది కదా! అది అవును. అర్థం కాలేదు అసలేంటి ఆ మ్యాజిక్? అంటే ఆహ్, మీకు టీజర్ చూస్తే కొంచెం అర్థమవుద్ది. లైక్ ఫుల్ మూవీ చూస్తే లైక్ ఎందుకు అలా పెట్టారు 3 సింబల్స్ లైక్ అలా అంటే సావిత్రి ఈజ్ లైక్ సావిత్రి ఒక నేమ్. ఇట్స్ మై రోల్. అండ్ వి ఈజ్ విజయ్ డెమాన్ రోల్. అండ్ 3 ఈజ్ త్రివిక్రమ్ రాజు. ఓకే. రాజు ఈజ్ సామ్రాట్ గారు. సో, ఇలా ముగ్గురిని కలిపి ఒక టైటిల్ పెట్టారనమాట. అది ఆయన క్రియేటివిటీ అండ్ ఇట్స్ లైక్ అదే ప్లస్ పాయింట్ మాకు. ఒక డిఫరెంట్ ఏమంటారు టైటిల్ పెట్టి ఇలా లాంచ్ అవ్వడం. సో, మొత్తం క్రెడిట్స్ అన్నీ డైరెక్టర్ గారికే. ఓకే. అంటే ఇప్పుడు ప్రతి ఒక్క హీరోయిన్ ఎలా ఎక్స్‌పెక్ట్ చేస్తారంటే, మంచి లవ్ స్టోరీ వస్తే బావుంటుంది. మంచి నీట్‌గా అపియరెన్స్ కూడా ఉంటే బావుంటుంది అని ఎక్స్‌పెక్ట్ చేస్తారు. కానీ మీరు ఫస్ట్ మూవీనే రా అండ్ రస్టిక్ అంటే కంప్లీట్‌గా విలేజ్ బ్యాక్‌గ్రౌండ్‌లో మూవీ యాక్సెప్ట్ చేశారు గదా! అది మీకు ఛాలెంజింగ్ అనిపించిందా? లైక్ అంటే నేను ఎక్స్‌పెక్ట్ చేసింది నా ఏజ్ ఉన్న క్యారెక్టర్ లైక్ నేనెలా ఫేస్ చేయాలి అన్న క్యారెక్టర్. కానీ ఈ స్టోరీ లైన్ విన్నాక ఎందుకు ఇదే స్టార్ట్ చేయకూడదు? వాటెవర్ లైక్ ఎందుకు స్టార్ట్ చేశారని అడిగే కన్నా ముందు మీరు మూవీ చూస్తే అర్థమవుతది. వై ఐ చూస్ దిస్ క్యారెక్టర్. ఎందుకంటే అన్ని వేరియేషన్స్ ఉన్నాయి క్యారెక్టర్‌లో. సో, అన్ని వేరియేషన్స్ ఒక్క మూవీలో ఫస్ట్ మూవీలోనే చూపించే ఛాన్స్ వస్తే అంటే నేనెందుకు వదులుకోవాలన్న ఇదిలో ఈ క్యారెక్టర్ చేశాననమాట. సో, చాలా ఎంజాయ్ చేస్తూ చేశాను. చాలా హార్డ్ వర్క్ చేస్తూ చేశాను. అన్నీ లైక్
పెడితే మొత్తం పెట్టాలి, ప్రాణమంతా పెట్టి చేయాలన్న అట్లా like ఆ థాట్తోనే చేశాను అనమాట. సో ఐ జస్ట్ లవ్డ్ ఇట్ వర్కింగ్. ఓకే. అంటే మూవీ ఇది కంప్లీట్‌గా ఏ జోనరాకి సంబంధించిన మూవీ? అంటే ఇది రియల్ స్టోరీ అనమాట. ఒక రియల్ స్టోరీని తీసుకొనే చేశారు. సో ఆ బేసిస్‌లోనే ఏమంటారు, ఒక ఫ్యామిలీ, ఒక లవ్, రియల్ లవ్ స్టోరీ సంబంధించిన జానర్ ఇదైతే. యాహ్! ఆల్ ది బెస్ట్ అండి. ఇలాగే మంచి మంచి సినిమాలు తీసి మమ్మల్ని ఎంటర్‌టైన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.